నమస్తే అండి. మనం కొన్ని రెసిపీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా మెమరీస్ అనేవి ఉంటాయి కదా. ఇప్పటి విషయం కాదులేండి, ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల రెసిపీస్ వచ్చేసాయి. మనం హోటల్స్కి వెళ్ళి తినడం, తెప్పించుకోవడం ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోయినాయి కదండి. కానీ మా చిన్నప్పుడైతే ఇలా ఈ హోటల్కి వెళ్ళి తినడం అలా చాలా రేర్ అండి. అది ఎప్పుడో వెళ్ళేవాళ్ళం అన్నట్టు. అందుకనే మాకు ఒక్కొక్క ఐటెంతోనే ఒక్కొక్క మెమరీ అనేది ఉండేదండి. సో ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు నేను చేసిన రెసిపీలో మొదటిది దొండకాయ బఠానీ. అయితే ఇలాంటి కొన్ని రెసిపీస్ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేసుకునేవాళ్ళం అండి మా చిన్నప్పుడు. అంటే శనివారం పూట ముఖ్యంగా ఈ సాంబార్, బంగాళదుంప వేపుడు, లేదంటే దొండకాయ బఠానీ కూర కాంబినేషన్, టమాటో రసం, నార్మల్ రసం, ఇట్లా ఉండేవండి కాంబినేషన్స్. ఇప్పుడంటే పన్నీర్ కూరలు అవి ఇవి అన్నీ వచ్చాయి, కానీ మా చిన్నప్పుడైతే ఇలాంటివి ఏమీ ఉండేవి కాదండి. కానీ ఈ రుచే వేరు కదండి. ఎంత మనం హోటల్స్లో తిన్నా లేకపోతే అవే మనం చేసుకున్నా ఈ టేస్ట్ అయితే రాదు కదా. సో అందుకనే ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఇంట్లోని ఆఫీసులు స్కూళ్ళు సెలవు ఉన్నప్పుడు మాత్రం ఇవే భోజనాలు నేను రెడీ చేస్తానండి. అందుకని ఈరోజైతే ఈ రెసిపీ నేను ప్లాన్ చేస్తాను అన్నట్టు. దీనికి ముందుగా ఉల్లిపాయలు అయితే సన్నంగా తరిగి ఇలాగ మిక్సీ అన్న పట్టేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా అన్న కట్ చేసుకోవచ్చు. ఈ బఠానీలు, దొండకాయ రెండు కూడా నేను ముందు స్టీమ్ పెట్టేసుకుంటానండి. ఇలా అయితేనే కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది మనకి. ముఖ్యంగా మనం స్టీమ్ చేసుకునే రెసిపీస్ వల్ల హెల్దీ కూడా అని చెప్తారండి. సో ముఖ్యంగా కేరళ సైడ్ అయితే ఎక్కువ ఇలా స్టీమ్ మీదే చేస్తారన్నట్టు. ఎక్కువ ఆయిల్ అసలు యూజ్ చేయకుండానే వాళ్ళు రెసిపీస్ చేస్తూ ఉంటారండి. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేయడానికే చూస్తానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసాం కదా, అది వేసుకొని వేగిన తర్వాత పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, దీంట్లో కొబ్బరి పొడి కూడా నేను యాడ్ చేస్తున్నానండి. దీంతోపాటు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాము, లేదంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా గ్రేవీ అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం స్టీమ్ చేసుకున్న బఠానీ, దొండకాయ రెండు కూడా మనం ఇందులో వేసి వేయించేసుకోవాలండి. కొంచెం గ్రేవీలా కావాలనుకున్న వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రై చేసేసుకోవడమేనండి. ఈ లోపల మనం రసం కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, దీనికోసం జీలకర్ర, మిరియాలు ఈ రెండు కూడా కొంచెం దంచుకున్నట్టు సరిపోతుందండి. టమాటోలు చక్కగా కడుక్కొని ఇలాగ పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చండి. దీంతోపాటు కొత్తిమీర కూడా వేసి నేను పేస్ట్ చేసేసాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు పోపు వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకుని టమాటో ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి తగినంత వాటర్ పోసుకోవాలండి. తర్వాత దంచి పెట్టుకుని పొడి, తర్వాత ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానంటే మామిడికాయ పొడి మనం చేసి పెట్టుకుంటాం కదండి, పులుపు బదులు అది వేసుకుంటున్నా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబార్ పొడి, కారం, పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా మరిగించుకోవాలండి. ఇది మరిగిన తర్వాత మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా తినేసినా కూడా మనకి బాగుంటుంది. ఇది దగ్గరగా మరిగేటప్పటికి మన కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. రెండు కూడా చాలా సింపుల్గా అయిపోయే ఐటమ్స్ అండి, ఎందుకంటే అది స్టీమ్ పెట్టేసాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఆ టైంలోనే మనకి టమాటో రసం కూడా అయిపోతుందండి. ఇంకేముందండి, చక్కగా మధ్యాహ్నం భోజనం అయితే చేసేయచ్చండి. దొండకాయ బఠానీ కూర, టమాటో రసం, పెరుగు, గోంగూర పచ్చడి, దాని మీద కమ్మటి నెయ్యితోని నా లంచ్ ప్లేట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.